ఐపీఎల్ 2025 మెగా వైరల్లో అన్సోల్డ్గా నిలిచిన టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా తనపై జరుగుతున్న ట్రోలింగ్పై స్పందించాడు. తానేం తప్పు చేశానని ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో తనను ఫాలో కాని వారే ఎక్కువగా తనను ట్రోల్ చేస్తారని చెప్పాడు. తనపై వచ్చిన ట్రోలింగ్ను కొన్నిసార్లు సరదాగా తీసుకున్నా మరికొన్నిసార్లు మాత్రం తీవ్రంగా బాధపడ్డారని చెప్పాడు. ముఖ్యంగా తనపై వచ్చే మీమ్స్ బాధ పెట్టాయని గుర్తు చేసుకున్నాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వైరల్లో 75 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉన్న పృథ్వీ షాను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. అధిక బరువు, ఫిట్నెస్ ప్రాబ్లమ్స్తో పాటు నిలకడలేమి ఆట, సరైన క్రమశిక్షణ లేదనే కారణాలతో ఫ్రాంచైజీలు షాని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలోనే పృథ్వీ షాకు సంబంధించిన ఒక పాత వీడియో నెట్టింట వైరల్గా మారింది. సోషల్ మీడియాలో నన్ను ఫాలో కాని వారు కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు నాపై ఒక కన్నేసి ఉంచారని అర్థం. ట్రోలింగ్ అనేది మంచిది కాదనేది నా అభిప్రాయం. అలాగని చెడ్డది కూడా కాదు. నాపై వచ్చే మీమ్స్ నేను చూస్తూ ఉంటాను. కొన్నిసార్లు బాధపడేలా ఉంటాయి. నా బర్త్డే సందర్భంగా నేను చేసిన డాన్స్ పై కూడా ట్రోల్ చేశారు. అసలు నేను చేసిన తప్పిదం ఏంటో నాకు అర్థం కాలేదు. నేను ఏదైనా తప్పు చేస్తే విమర్శించాలి, కానీ ఏ తప్పు చేయనప్పుడు కూడా ట్రోల్ చేయడం సరికాదంటూ పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. ఇక ప్లేయర్లు తక్కువగా ఉన్న ఫ్రాంచైజీలకు అనుకరించి తీసుకోవడమో లేక గాయపడ్డ ఆటగాళ్ల ప్లేస్లో రీప్లేస్మెంట్ అయితే తప్ప పృథ్వీ షా ఐపీఎల్ 2025 ఆడేందుకు ఆస్కారమే లేదు.